కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ ప్రపంచంలోనే అత్యధిక సంతృప్త కొవ్వుని అంటే శాచురేటెడ్ ఫ్యాట్ని కలిగి ఉండేటటువంటి ఒక ఆయిల్. మరి దీన్ని వాడే వాళ్ళకి ఇది హాని ఎందుకు చేయటం లేదు? సాంప్రదాయకంగా కొబ్బరి నూనె ద్వారా అధిక సంతృప్త కొవ్వు తీసుకున్నప్పటికీ కూడా కేరళైట్స్లో అంటే కేరళ జనాభాలో గుండె జబ్బుల శాతం చాలా తక్కువ. ఇది మీకు తెలుసా? కేరళలో ఉండేటువంటి గిరిజన గ్రామీణ జనాభా మంచి లిపిడ్ ప్రొఫైల్ని కలిగి ఉంటున్నారు, అలాగే తక్కువ సెంట్రల్ ఒబేసిటీని కలిగి ఉంటున్నారు. దీనికి కారణం సాంప్రదాయపు కొబ్బరి నూనెని అధికంగా ఉండేటటువంటి ఆహారాలకి కట్టుబడి ఉండటమే అన్న సంగతి మీకు తెలుసా? వేడి చేసినప్పుడు నూనెల గుణం మారిపోతూ ఉంటుంది. అయితే కొబ్బరి నూనె మాత్రం 10 రెట్లు ఎక్కువ కాలం దాని మంచి గుణాలని ఎలా నిలుపుకుంటుంది? తల్లిపాలలో మాత్రమే ఉండేటటువంటి మోనోలారిక్ యాసిడ్ ఈ కొబ్బరి నూనెలో ఉందని మీకు తెలుసా? మరి ఇది పిల్లల రోగనిరోధక శక్తిని ఎలా పెంచుతుంది, ఎలా ఉపయోగపడుతుంది? యాంటీబయాటిక్స్ మంచి చెడు బ్యాక్టీరియాలు రెండింటినీ నాశనం చేస్తాయి, కానీ కొబ్బరి నూనె హానికరమైన వాటిని మాత్రమే ఎలా చంపుతుంది? కొబ్బరి నూనెలోని మధ్యమ శ్రేణి ట్రైగ్లిజరైడ్స్ గుండెకి మెదడుకి అద్భుతంగా పనిచేస్తాయి. మరి ఇది కాలేయ వ్యాధి ఉన్నప్పుడు కూడా సురక్షితంగా ఉంటుందా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని ఒక వీడియోలో తెలుసుకున్నాం. దాని తాలూకు లింక్ని కింద ఇస్తున్నాను. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడొచ్చు.